ఓ నటి ఆత్మహత్య ఘటన చెన్నై ఫిల్మ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని నింపింది. తమిళ టీవీ నటి సుభాషిణి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. చెన్నై పోరూరులో నివసిస్తున్న 36 ఏళ్ల నటి సుభాషిణి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. శ్రీలంకకు చెందిన సుభాషిణి తన భర్త పిప్పిన్తో కలిసి బెంగళూరులో నివసిస్తూ ఉండేది. అయితే షూటింగ్ల కారణంగా చెన్నైలోని పోరూరులో ఒంటరిగా ఉంటుంది. ఆమె కుటుంబ కలహాల కారణంగా ప్రాణాలు తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు. నిన్న రాత్రి భర్తతో వీడియో కాల్లో మాట్లాడిన సమయంలో వాగ్వాదం జరిగినట్లు, ఆ తర్వాత మనస్తాపానికి గురైన సుభాషిణి ఈ దుర్ఘటనకు పాల్పడినట్లు సమాచారం. శ్రీలంకకు చెందిన సుభాషిణి తన భర్త పిపిన్తో కలిసి బెంగళూరులో నివసిస్తుండేది. అయితే షూటింగ్ల కారణంగా చెన్నైలోని పోరూరులో ఒంటరిగా ఉంటుంది. కుటుంబ కలహాల కారణంగానే ఆమె ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శ్రీలంక నుంచి ఆమె బెంగళూరులో స్థిరపడినట్లు కూడా తెలుస్తుంది. పలు తమిళ సీరియల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సుభాషిణి. వన్ అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ సలాం నడి తెలుసుకుని. సలాం, ఏంటి సుభాష్ని ఆత్మహత్య గల కారణాలు ఏంటి, పోలీసులు ఏమంటున్నారు? గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్. ఏదైతే తమిళ టీవీ రంగంలో ఒక విషాద ఘటనగా చెప్పుకోవచ్చు. పలు టీవీ సీరియళ్లలో నటించినటువంటి సుభాషిని ఆత్మహత్యకు పాల్పడడంతో ప్రస్తుతం టీవీ రంగానికి సంబంధించిన తమిళ టీవీ రంగానికి సంబంధించినటువంటి నటీనటులు కూడా ఇప్పటికే సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈమె యొక్క ఆత్మహత్యకు పాల్పడేటటువంటి కారణాల్లోకి మనం వెళ్తే, శ్రీలంకకు చెందినటువంటి సుభాషిని ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నారు. అయితే వీరికి 2024 బిపిన్ చంద్రన్ అలియాస్ పిపిన్ తో 2024 ఏప్రిల్లో ఈమెకు వివాహం జరిగింది. అయితే ఈ క్రమంలో షూటింగ్ల నిమిత్తం ఇటీవల చెన్నైలో ఉంటున్నటువంటి పరిస్థితి, చెన్నైలోని పోరూరు వద్ద ఉన్నటువంటి అపార్ట్మెంట్ లో ఈమె నివసిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏదైతే అంటే గత కొద్ది రోజులుగా ఏదైతే ఈమె భర్త బిపిన్ చంద్రన్తో సుభాషినికి కాస్త అంటే విభేదాలు ఉన్నట్లు మనకు అందుతున్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలోనే నిన్న ఆదివారం రాత్రి కూడా భర్త బిపిన్ చంద్రన్తో వీడియో కాల్లో మాట్లాడుతూనే ఈమె ఆత్మహత్యకు పాల్పడినట్లు కూడా మనకు పోలీసులు ఇప్పటికే నిర్ధారించడం జరిగింది. అంటే ఓవైపు బిపిన్ చంద్రన్తో వీడియో కాల్లో మాట్లాడుతూ అతనితో వాగ్వివాద పడుతూ కూడా ఆత్మహత్యకు పాల్పడినట్లు కూడా పోలీసులు ఇప్పటికీ నిర్ధారించినట్టు మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఈ క్రమంలోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడుతున్నటువంటి పరిస్థితిని గమనించినటువంటి భర్త బిపిన్ చంద్రన్ అక్కడ ఏదైతే అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి భద్రతా సిబ్బందికి సమాచారం అందించారో ఆ భద్రతా సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకోవడం, అప్పటికే ఆమె అంటే ఫ్యాన్ కు ఉరితాడు వేసుకుని ఆమె ఆత్మహత్యకు పాల్పడినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఏదైతే సెక్యూరిటీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు పోలీసులకు కూడా సమాచారం అందించడం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పూర్తి వివరాలు ఆరా తీశారు. అయితే మొత్తం మీద ఆమె అంటే దీనికి సంబంధించినటువంటి కుటుంబ విభేదాలే, ఏదైతే కుటుంబ విభేదాలతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు కూడా ప్రస్తుతం పోలీసులు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా ఏదైతే వారిద్దరి మధ్య ఏదైతే దంపతులు ఇద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాలతోనే కాస్త మానసికంగా క్షణికావేశంలో సుభాషిని ఆత్మహత్యకు పాల్పడినట్లు కూడా ఇప్పటికే కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తం మీద ఈ కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ఇప్పటికే ప్రస్తుతం దర్యాప్తు సాగిస్తున్నారు. అయితే ఇటీవల జరిగినటువంటి కొన్ని ఇలాంటి క్షణికావేశంలో చేసేసుకునేటటువంటి ఈ యొక్క ఆత్మహత్యలు కూడా ఇటీవల పలువురు నటీమణులు కూడా మనం 2025 డిసెంబర్ లో కూడా చూడవచ్చు. ఏదైతే మలయాళానికి చెందినటువంటి నందిని అనేటటువంటి టీవీ యాక్టర్ కూడా ఇదే విధంగా ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. అదే స్థాయిలో మరొక నటి కూడా జోమాల్ వర్జీస్ అనేటటువంటి నటి కూడా, కేరళకు చెందినటువంటి నటి కూడా, ఈమె కూడా ఇదే విధంగానే ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. వరుసగా ఏదైతే క్షణికావేశంలో తీసుకునేటటువంటి నిర్ణయాలతో వీరందరూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి వారికి ఖచ్చితంగా కౌన్సిలింగ్ ఇవ్వాలని కూడా చలనచిత్ర రంగానికి సంబంధించినటువంటి వారు కూడా కోరుతున్నారు. అదేవిధంగా ఇప్పటికే ఏదైతే చెన్నై పోలీసులు కూడా ఇప్పటికే ఈ రోజు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ఎవరైనా సరే ఆత్మహత్యకు ప్రేరేపించేటటువంటి ఆలోచనలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా 104 నెంబర్ కు సమాచారం ఇవ్వాలని కూడా చెన్నై పోలీసులు ఈ రోజు కీలక ప్రకటన కూడా చేశారు. మొత్తం మీద ఈ కేసు గురించి ఏదైతే సుభాషిని ఆత్మహత్య గురించి ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. అదేవిధంగా భర్త బిపిన్ చంద్రన్ కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకొని అతన్ని విచారిస్తున్నట్లు సమాచారం. శ్రీనివాస్, థ్యాంక్ యూ సల్మా. థ్యాంక్ యూ.